ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే అమృత ప్రణయ్ వీళ్ళ గురించి నిన్న కోర్టులో తీర్పు రావడం మనందరం చూసాం కదా. అయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషించారు. న్యాయం జరిగింది, తప్పు చేసిన వాళ్ళకి కోర్టు కఠిన శిక్ష అయితే వేసింది అని చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది కూడా అమ్మాయిని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి తప్పు చేసింది కదా, అసలు ఈ అమ్మాయి వల్లే ఇదంతా జరిగింది, ఈరోజు ఇంతమంది కుటుంబాలు బాధపడడానికి కారణం ఈ అమ్మాయి అని చెప్పేసి కొంతమంది ఆ అమ్మాయిని కూడా నెగిటివ్గా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు వద్దు, ఎవరు ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండానని మనం చెప్తూనే ఉన్నా కూడా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాగే భార్గవి అని అన్న అమ్మాయి విషయంలో కూడా నానమ్మ, తండ్రి, అన్నయ్య ఈ వాళ్ళ కుటుంబం కూడా ఇలాగే జైలుకి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పెళ్ళి అనే ఈ ఒక్క తప్పు వల్ల 11 కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. ఒకసారి లెక్క పెట్టండి, అందులో ఉన్నవాళ్ళు 8 మంది. ఇక్కడ ప్రణయ్ తల్లిదండ్రులు 9, అమృత వాళ్ళ కొడుకు 10, అలాగే మారుతీరావు ఆయన భార్య, మొత్తం 11 మంది ఈ అమ్మాయి పెళ్లి వల్ల ఈ రోజున బాధపడుతూ ఉన్నారు. చూసారా, ఒక్క తప్పు వల్ల ఎంతమంది బాధపడుతున్నారో. అనొచ్చు, ఏ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదా, వాళ్ళు ఎందుకు ఆ పని చేయాలి, చేసుకున్న అమ్మాయిని అలాగే వదిలేయచ్చు కదా అని కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టేనండి, అసలు మరి వాళ్ళు కూడా చేసుకుంటే చేసుకుందిలే అని చెప్పేసి ఇష్టం లేదని ఆ అమ్మాయిని అలా కొన్ని రోజుల పాటు వదిలేసి ఉండుంటే ఈ రోజున ఇంత ఘోరాలు జరిగేవి కాదు. ఇప్పుడు ఈ తీర్పు వల్ల తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒకవేళ ఎవరైనా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ దారిని వాళ్ళు వదిలేయండి. పిల్లలు ఎవరైనా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కనుక ఉండుంటే ఈ తీర్పుల్ని, ఈ గొడవల్ని చూసి ఒక్కసారి జ్ఞానం తెచ్చుకోండి. అమ్మో, నేను పెళ్లి చేసుకుంటే ఇన్ని రకాల గొడవలు జరుగుతాయా, వద్దు, ఇన్ని కుటుంబాలను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, ఇలాంటి తప్పు నేను చేయకూడదని కొంచెం జ్ఞానం తెచ్చుకుని ఒక అడుగు వెనక్కి వేయడానికే చూడండి. ప్రేమ పెళ్ళిళ్ళ కోసం ముందుకు వెళ్ళి అనవసరంగా మిగిలిన వాళ్ళని కూడా ఎవరు కూడా బాధ పెట్టద్దు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎవరంటే సుపారీ గ్యాంగ్ తీసుకునేవాళ్ళు, అంటే డబ్బుల కోసం ఏ పనైనా చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ముందు జ్ఞానం తెచ్చుకోవాలి. మాకు లక్షల డబ్బులు వస్తాయి కదా, వెనకాల ఇచ్చే అతను ఉన్నారు కదా, ఏముంది కేసులు 4 రోజుల లోపల ఉంటే వాళ్ళే బయటికి తీసుకొస్తారు అన్న డబ్బు ఆశతోటి ఇలాంటి పిచ్చి పనులు కనుక చేశారు అని అంటే జీవితకాలం మీరు ఇంకా అక్కడే లోపలే ఉండాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళ బాధను ఎవ్వరూ కూడా తీర్చలేరు. ముందు ముఖ్యంగా అలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి ఒక్కరితో అయ్యే పని కాదు, వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సుపారీ గ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు ఇలాంటి కేసుల్ని, ఇలాంటి శిక్షల్ని, కోర్టు ఇచ్చే తీర్పుల్ని చూసి వాళ్ళు బుద్ధి బాగా తెచ్చుకోవాలి. బంధువుల ఇళ్లలో ఎవరైనా అమ్మాయిలు ఇలా ప్రేమ వివాహాలు కనుక చేసుకుంటే వాళ్ళ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోకండి. సాధారణంగా మేనకోడళ్ళని, అక్క పిల్లలు, చెల్లెల పిల్లలు, మేనకోడళ్ళు, లేకపోతే అత్త పిల్లలని, లేకపోతే తమ్ముడు పిల్లలు, అన్నయ్య పిల్లలు, ఇలా ఎవరో ఒకళ్ళు బంధువుల పిల్లలు ఇలా ప్రేమ వివాహాలు చేసుకుంటారు. అలాంటి సమయంలో వీళ్ళు హీరోల్లాగా వెళ్ళిపోయి వాళ్ళని ఏదో చేసేద్దామని కుటుంబ సభ్యులతో కలిసిపోయి లేనిపోని పిచ్చి సలహాలు ఇచ్చేసి నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయని అని చెప్పేసి వాళ్ళతో చేతులు కలిపి ఏమన్నా ఘోరాలు, నేరాలు ఇలాంటివి కనుక చేశారని అంటే మీ కుటుంబం కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న ఈ శ్రవణ్ కుటుంబ సభ్యులు, అంటే మారుతీరావు వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్న వాళ్ళ కూతురు, భార్య కోర్టు ముందర పాపం బాగా ఏడుస్తూ ఉన్నారు. మా నాన్నకి ఏమీ తెలీదు, మా తప్పు అసలు ఇందులో ఏమీ లేదు, అయినా కూడా అమృతే మమ్మల్ని ఇందులో ఇరికించింది అని చెప్పేసి తల్లి కూతురు పాపం చాలా బాగా ఏడుస్తున్నారు. బాధ అనిపించింది, కానీ వాళ్ళకు కూడా ఎంతో కొంత తప్పు ఉండే ఉంటుంది. ఎందుకంటే అన్ని సాక్ష్యాలు చూసిన తర్వాతే కదా ఏదైనా ఒక శిక్ష వేయాలి అని అంటే, మొత్తం దాన్ని సాక్ష్యాలు చూసి నిజంగా వీళ్ళు తప్పు చేశారా లేదా అని అన్న తర్వాతే కోర్టు తీర్పులనే ఇస్తారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టింది అని అంటే ఇవన్నీ నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతే కదా తీర్పు ఇస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మాకేమీ తెలీదు, మాకు సంబంధం లేదని పాపం వాళ్ళ బాధ ఉంటుందిలే, ఫ్యామిలీ అన్నాక ఎవరికైనా బాధ ఉంటుంది కదా, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఏదైనా సరే ముందు మన సొంత వాళ్ళే కదా అని వెళ్ళి మీరు కనుక వాళ్ళ విషయాల్లో దూరారు అని అంటే రేపొద్దున మీ పేర్లు కూడా బయటకు వచ్చి ఇగో పలానా వాళ్ళు ఈ సలహా ఇచ్చారు అందువల్ల ఇలా జరిగిందని అంటే మీ కుటుంబం కూడా ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా మీ బంధువుల్లో ప్రేమ వివాహాలు ఇలాంటి ఎవరైనా పిల్లలు చేసుకున్నారంటే అలాంటి విషయాల్లో మీరెవరూ కూడా జోక్యం చేసుకోకండి. చాలామంది ఉంటారు, ముందు పెళ్లి చేసుకున్నా కూడా కొన్ని రోజుల తర్వాత కలిసిపోతారు. ఈ ఆలోచనతోనే ఎక్కువ మంది చేసుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు
వాళ్ళకి ఇష్టం లేకపోయినా 4 రోజులు కోపం ఉంటుందిలే, ఒక ఏడాది అయిపోయిందంటే మళ్ళీ అందరూ కలిసిపోతారులే అని ఈ రకంగా అనుకుని చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని రోజుల తర్వాత కలిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది పట్టుదలగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇలాంటివి పనులు చేస్తూ ఉంటారనమాట. ఈ రోజున చూడండి, ఆ అమ్మాయి చేసిన ఒక్క పని వల్ల ఇంతమంది బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ ఈ అమ్మాయి ఒక్క క్షణం ఆలోచించి ఉండుంటే బాగుండేదని అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ అమ్మాయి చేసుకోవడం వల్ల చూడండి, ఇందులో ఎవరైనా ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? పోనీ ఆ అమ్మాయి ఏమన్నా సంతోషంగా ఉందా? ఆ చేసుకున్న అమ్మాయి సంతోషంగా లేదు, ఆ పుట్టిన పిల్లాడికి నాన్న లేడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఇంతమంది కూడా బాధపడుతూనే ఉన్నారు. బయట ఉన్నవాళ్ళు బాధపడుతూనే ఉన్నారు, లోపల ఉన్నవాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. మరి ఈ అమ్మాయి చేసిన పని వల్ల ఎవరికి లాభం జరిగింది చెప్పండి? ఎవరన్నా ఏమన్నా సాధించగలిగారా? ఏమీ లేదు. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు కనుక చేసుకున్నారంటే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనేది ఇలాంటి కేసులు చూసినప్పుడు ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా ఆలోచించుకోండి. ఇలా జరిగితే ఇలా జరిగిందంటే ఇంకా నెక్స్ట్ మనం సాధించింది ఏంటి, మనం సుఖపడింది ఏంటి, మనం ఇందులో ఏం నెగ్గినట్టు భయంగా బతుకుతూ ఉండాలి. బయటకు వెళ్తే ఎవరేం చేస్తారో ఈ కేసులు భయానికని మళ్ళీ ఇదో రకం భయం. మనం బతుకున్నంతకాలం మనల్ని ఎవరేం చేస్తారోనని ఇదొక భయం. ఎందుకనంటే ఇప్పుడు అమృత విషయంలో చూడండి, ఈ సంఘటన జరిగినప్పుడు చాలా రోజులు అత్తగారింట్లో ఉంది. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టినా కూడా ఆ అమ్మాయిని ఎవరో ఒకళ్ళు బెదిరించడం, ఏదో ఒకటి ఇంటి చుట్టూ మనుషులు తిరగడం, ఇలాంటివి మనం చాలా చూసాము. మరి అలాంటివన్నీ జరిగినప్పుడు భయంగానే బతకాలి కదండి. ఎప్పుడు ఏ క్షణానికి ఎవరేం చేస్తారోనని ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఇవన్నీ భరించడం అవసరమా అండి? ఉన్న ఒక్క జీవితాన్ని ప్రశాంతంగా బతకకుండా ఈ తలకాయ నొప్పులు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఏం సాధించినట్టు ఇప్పుడు ఆ అమ్మాయి? నాకైతే ఆ అమ్మాయి జీవితంలో సున్నాయే కనబడుతుంది. ఏం సాధించిందో నాకేం కనబట్లా. ఇంకా పైగా ఆ అమ్మాయి కుటుంబం, ఆ అమ్మాయి చేసిన పని వల్ల ఇంకా 11 కుటుంబాలు 10 కుటుంబాలు ఈ రోజున పాపం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు చేసింది తప్పే, కానీ పాపం అది ఏంటో క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల మొత్తం జీవితాలు నాశనం అయిపోయాయి. ఇంకా జీవితం అంతా ఇంకా అందులో ఉండాలి, ఇంకా వాళ్ళ లైఫ్ అయిపోయినట్టే. పాపం వాళ్ళకి పిల్లలు, భార్య, ఫ్యామిలీ ఇలాంటివి అందరూ ఉంటారు కదా. ఎంత డబ్బు కోసం ఆశపడినా కూడా చూడండి, బాధ అనిపిస్తున్నా కూడా వాళ్ళు చేసింది తప్పే. కానీ ఈ అమ్మాయి చేసిన తప్పు వల్ల ఇంతమంది ఈ రోజున బాధపడాల్సిన పరిస్థితి. వాళ్ళు ఏమనుకున్నారంటే మారుతీరావు ఉన్నాడు, చూసుకుంటాడులే, డబ్బున్నాడు, ఏదన్నా బయటికి చేయగలడు, తీసుకొచ్చేయగలడు అని అన్న ధీమాతో చేశారు. కానీ అసలాయనే లేకుండా అయిపోయాడు. ఇంకా అసలాయన లేకపోయేసరికి ఇంకా వీళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అయితే ఇంకొక విషయం ఏంటనంటే, ఈ అమృత ఇన్ని రోజులు వాళ్ళ అమ్మని పెట్టుకుని హ్యాపీగా యూట్యూబ్ ఛానళ్ళు స్టార్ట్ చేసుకుని ఏదో తన లైఫ్ని తను గడుపుకుంటూ ఉంది. అయితే మరి ఇన్ని రోజులు ఈ కోర్టు కేసులు ఉండడం వల్ల ఈ తీర్పులు ఎలా వస్తాయో చూడాలని ఆ విషయంతో ఆగిందో ఏమో తెలియలేదు. కానీ మొత్తానికి నిన్నైతే వాళ్ళ అత్తమామ ఇంటికైతే వెళ్ళలేదు. అలాగే ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ నివాళులు అర్పించేది, అక్కడ కూడా ఈ అమ్మాయి కనిపించలేదు. ఎవరితోనూ కూడా మీడియాతో కూడా అమ్మాయి వచ్చి మాట్లాడలేదు. ఫస్ట్లో ఈ గొడవ జరిగినప్పుడు చక్కగా బయటకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడింది. కానీ నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత నాకు న్యాయం జరిగిందని కానీ ఏ విషయాలు కూడా అసలు మీడియాతో పంచుకోలేదు. అందరూ అంటూనే ఉన్నారు, ఎక్కడుంది అమృత, ఎక్కడుందని అని. ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు అడిగారు, కానీ ఎక్కడ అమ్మాయి అయితే బయటకు రాలేదు. అత్తగారికి ఈ అమ్మాయికి కూడా మరి ఏమన్నా తేడాలు వచ్చాయా, లేకపోతే ఇంకా ఈ అమ్మాయి కూడా అత్తగారి వాళ్ళని దూరం పెట్టాలని అనుకుందా ఏంటనే విషయం అయితే తెలియలేదు. ఇన్ని రోజులు ఆ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్లో అమృత ప్రణయ్ అని పేరు పెట్టుకునేది. అలాంటిది నిన్న ప్రణయ్ అన్న పేరు తీసేసి అమృత వర్షిణి అని పేరు పెట్టుకుంది. వెంటనే ఈ పేరు మార్చేసరికి అందరిలోనూ ఒక చర్చ అయితే వచ్చింది. ఏంటి ఈ కోర్టు తీర్పు రాగానే ఈ అమ్మాయి ప్రణయ్ పేరు ఎందుకు తీసేసింది అంటే, మళ్ళీ ఏమన్నా పెళ్లి చేసుకోబోతుందా, లేకపోతే ఇంకా వీళ్ళ కుటుంబాన్ని, అత్తగారి కుటుంబాన్ని దూరం పెట్టబోతుందా, మరి నిన్న కూడా వాళ్ళ ఇంటి దగ్గర కనిపించలేదు అని ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఇక నుంచి ఆ అమ్మాయి లైఫ్ ఏమన్నా కొత్తగా మార్చుకోబోతుందా అనేది కూడా మనం చూడాలి. కోర్టు తీర్పుని బట్టి మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇష్టం లేనప్పుడు కొంచెం ఒక అడుగు వెనక్కి వేయడమే మంచిది. పెద్దవాళ్ళని కాదని చేసుకుని ఇలా కుటుంబాలని పాపం బాధ పెట్టే విధంగా ఎప్పుడూ ఎవరు కూడా చేయొద్దు. ఇంట్లో వాళ్ళని ఇష్టం లేదని మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న సుఖపడే జీవితాలు ఏమీ ఉండవు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్ని జీవితాలు ఇలా రోడ్డున పడ్డాయో. లేదంటారా, చేసుకుని ఎక్కడికన్నా దూరంగా మీ అంతటి మీరు ఉద్యోగాలు చేసుకుని బతికగలం మేము
మేము బాగా చదువుకున్నాము, సంపాదించుకుని బతకగలం, మాకు ఎవరు పెట్టక్కలేదు అని అనుకుంటారా? శుభ్రంగా ఇక్కడ నుంచి దూరంగా వేరే దేశాలకు వెళ్ళిపోయి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగవు. కాబట్టి తల్లిదండ్రులను ఏడిపించి మనం ఏం సాధించగలం అనేది మాత్రం పిల్లలు తెలుసుకోవాలి. తల్లిదండ్రులను బాధపెట్టి ఎవరూ ఏమీ సాధించలేరు. ఈ తీర్పును బట్టి మాత్రం చాలామందికి గుణపాఠం అనే చెప్పాలి. సుపారీ తీసుకునే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి జోలికి వెళ్ళొద్దు. బంధువులు ఎవరైతే ఉన్నారో ఎవరన్నా ఇంట్లో బంధువుల పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ విషయాల్లోకి మీరు వెళ్ళి దూరడం కానీ ఇలాంటివి చేయకూడదు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ జీవితాలని ఆనందమయంగా ఉండేలాగా చూసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.